ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానని. ప్రీవియస్ వీడియో రఫల్స్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. ఎవరైనా మిస్ అయితే చూసేయండి. ప్యాటర్న్ మేకింగ్స్ కూడా వీడియో చేశాను. అండ్ ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు మనం ఒకవేళ ఫ్రంట్ మనం హుక్స్ కనుక పెట్టుకుంటే ఫ్రంట్ ఓపెన్, ఇలా డాట్ని మనము క్లోజ్ చేసేసి కట్ చేసుకోవచ్చు. అంటే డాట్ని మ్యానిపులేట్ చేసేసి కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి బ్యాక్ హుక్స్ అయితే కనుక మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ముందుకి పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ఈ షేప్లో డాట్ని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి నేను ఎలా లైనింగ్స్ కట్ చేస్తానో చూపిస్తాను. నేను ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ 2 లేయర్స్ వేసాను, ఎందుకంటే కంఫర్ట్గా ఉండడానికి. అది ఎందుకో మీరు ఎండ్ వరకు చూడండి, స్టిచ్ చేసేటప్పుడు తెలుస్తుంది. అండ్ నేను 1.5 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను, 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది పఫ్ స్లీవ్స్ నేను ఇస్తాను దీనికి. కాటన్ లైనింగ్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ పార్ట్ని నేను పెట్టుకున్నాను. అది మూవ్ అవ్వకుండా ఏదైనా వెయిట్ పెట్టి దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇది మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ ప్రిన్సెస్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్లో 2 అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకోవాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోవాలి. మనం ఈ అపెక్స్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్యాటర్న్స్ యూజ్ చేసేటప్పుడు మనం అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఆ ప్రిన్సెస్ పార్ట్లో అక్కడ ఒక 1/2 ఇంచ్ సేమ్ అదే ప్యాటర్న్లో మార్క్ చేసుకున్నాను నేను. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకున్నా. నేను దీనికి బ్యాక్ హుక్స్ ఇస్తున్నా. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నేను డాట్ ఏమీ మ్యానిపులేట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసేసాను. అవసరమైతే ఆ డాట్ షేప్ స్టిచ్ చేసుకోవచ్చు, కానీ నేను దీన్ని క్రాప్ టాప్లో అనుకుంటున్నాను కాబట్టి నేను డాట్ ఏమి స్టిచ్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్లో. సేమ్ మనం హుక్స్ స్టిచ్ చేసే దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్ లీవ్ చేసుకుని మిగతాది యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ పేపర్ ప్యాటర్న్లో నేను 2 ఇంచ్ మార్జిన్ ఇచ్చాను. నేను స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ పైన 2.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను. ఇది యాజ్ ఇట్ ఈస్ 2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నా. దాన్ని జస్ట్ ఎక్స్టెండ్ చేశాను అంతే. ఓన్లీ మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని అటాచ్ చేసే దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ అయితే కనుక బ్యాక్ హుక్స్ దగ్గర మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లీవ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ హుక్స్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్లో కూడా ఆ హుక్స్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు సేమ్ ఈ మార్జిన్ లైన్ని కూడా మనం మార్క్ చేసుకుని దాన్ని ఇలా ట్రేజింగ్ వీల్ తోటి మార్క్ చేసుకోవడం వల్ల ఈ ట్రేజింగ్స్ వెనకాల బ్యాక్ పార్ట్ అంతే వెనకాల పార్ట్లో కూడా మనకి ఆ ట్రేజింగ్స్ వచ్చేస్తాయి. మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నేను ప్రిన్సెస్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి ఉంది కదా, దాన్ని కట్ చేయడానికి కూడా ఇలా 2 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుని దీన్ని ప్లేస్ చేసుకున్నాను. దీనికి కూడా సేమ్ మనం ఆ ప్రిన్సెస్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకుని మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకుంటున్నాను. దీనికి ఆ మార్జిన్ మెయిన్ లైన్ని కూడా మనం మార్క్ చేసుకొని అది కూడా డ్రా చేసుకోవాలి లైన్. అండ్ నేను ఇక్కడ 2.5 ఇంచ్ మార్జిన్ ఎక్స్టెండ్ చేసుకున్నా కాబట్టి దాన్ని కూడా మార్క్ చేస్తున్నాను. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఆ 2 ఇంచ్ మీకు కావాలంటే 2 ఇంచ్ మార్జినే ఉంచుకోవచ్చు. అండ్ దీన్ని మళ్ళీ నేను ట్రేస్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు మన ఫిట్టింగ్ ఈ లైన్ పైన స్టిచ్ చేసేయచ్చు, ఈ మార్కింగ్ పైనే. అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే. దీన్ని కట్ చేసేసుకున్నాను. నేను ఫ్రంట్ పార్ట్లో 2 లేయర్స్ వేస్తున్నా అన్నాను కదా, అందుకే జస్ట్ ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ వేరే పీస్ యాజ్ ఇట్ ఈస్గా ఇవే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి గుచ్చుకోకుండా ఉండడానికి. ఇది స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఎండ్ వరకు చూడండి. ఈ ప్యాటర్న్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఉండేటట్టు చూసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ కనుక ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక బ్యాక్ పార్ట్ మాత్రం ఆన్ ఫోల్డ్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవి నేను కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా లీవ్ చేసి కట్ చేసుకున్నా, అటాచ్ చేశాక ఎక్స్ట్రాస్ రిమూవ్ చేద్దామని. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ 1 లేయర్ ఫ్రంట్ పార్ట్ని ఒకటి అటాచ్ చేసేస్తున్నా, ఇంకొకటి సపరేట్గా నేను ప్రిన్సెస్ పార్ట్ స్టిచ్ చేస్తా. బ్యాక్ని కూడా అటాచ్ చేసేసాను. ఈ ఫ్రంట్ని అటాచ్ చేసేటప్పుడు నెక్ లైన్ని నేను ఇలా పేపర్ పేస్టింగ్ 1 ఇంచ్ సేమ్ అదే నెక్ షేప్లో ఐరనింగ్ చేసేసాను. దీనికి అటాచ్ అయిపోయింది.
ఇప్పుడు ఈ ప్రిన్సెస్ షేప్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఈ ప్రిన్సెస్ షేప్ని అటాచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ రెండింటికి అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అండ్ అపెక్స్ పాయింట్స్ కూడా రెండింటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను ఒక కొంచెం పైకి వచ్చింది కదా కిందది, అంటే ఆ కింద మనం ఎక్స్ట్రా లీవ్ చేసుకున్న 1/2 ఇంచ్ పై పార్ట్లో 1/2 ఇంచ్ మనకి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ చేసి మనం అటాచ్ చేసుకోవాలి. దీన్ని అటాచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ని అస్సలు సాగదీయకుండా అటాచ్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా సపరేట్గా ఇంకొక లేయర్ అటాచ్ చేసి ఆ బ్లౌజ్కి రివర్స్ చేస్తాను. అలా చేయడం వల్ల మనకి అది చిప్ వర్క్ వచ్చింది కదా, దానికి అది గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకొక సైడ్ కూడా ఇలానే అటాచ్ చేసేసుకోవాలి. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కూడా మనం లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాము అన్నింటికి, వీటిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు కొంచెం నేను కిందది కొంచెం పైకి ఉంచాను కదా, మనం 1/2 ఇంచ్ లీవ్ చేసుకున్నది 2 దగ్గరలో కూడా మ్యాచ్ అవ్వాలి. అండ్ అపెక్స్ పాయింట్స్ కూడా 2 మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకొక వైపు కూడా మనం దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకున్న పార్ట్ని ఐరనింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో లుక్ బల్కీగా లేకుండా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనకి రౌండ్ షేప్లో ఐరనింగ్ చేసుకోవడం కష్టం కదా, అందుకని ఇలా ఒక క్లాత్ని కొంచెం ఫ్యాబ్రిక్స్ పెట్టేసి అందులో ఒక బాల్ షేప్లో చేసి దాన్ని కింద పెట్టుకొని మనం ఆ షేప్ మొత్తం ఐరనింగ్ చేసుకోవాలి సపరేట్ చేసి. సేమ్ నేను ఇలానే లైనింగ్ని కూడా ఇంకొక లేయర్ లైనింగ్ని కూడా ఐరనింగ్ చేసేసాను. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్కి పెట్టి దీన్ని రాంగ్ సైడ్లో పెట్టి మనం నెక్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అటాచ్ చేసుకోవాలి. ఈ పేపర్ పేస్టింగ్ పెట్టడం వల్ల మనకి నెక్ స్టిఫ్గా ఉండి ఆ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసేసి దీనికి కార్నర్స్ కట్స్ పెట్టుకొని ఇలా మొత్తం కట్స్ పెట్టుకొని టర్న్ చేసేస్తాను. టర్న్ చేశాక ఇలా పైన మనం ఎగ్జాక్ట్గా అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి రాకుండా లైనింగ్ పైన ఉండేటట్టు మనం ఆ టర్న్ చేసిన దగ్గర స్టిచ్ వేసుకోవాలి. మొత్తం సేమ్ ఆ షేప్లోనే. అప్పుడు టర్న్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా టర్న్ చేసేసాక పైన కూడా నెక్ పైన ఇది లేవకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత లైనింగ్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. మనకు కావాలంటే కింద పార్ట్ని కూడా స్టిచ్ చేసేసి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది, నెక్ అండ్ కింద పార్ట్ని కూడా. కానీ నేను ఇక్కడ కింద పార్ట్ నాకు స్టిఫ్గా కావాలి, అందుకని నేను సపరేట్గా క్లాత్ కట్ చేసి స్టిచ్ సేమ్ కింద ఉన్న షేప్లోనే ఇలా ఇంకొక పీస్ కట్ చేసుకొని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి దాన్ని టర్న్ చేసి మరి ఇంకొక స్టిచ్ వేస్తాను. ఎగ్జాక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ రాకుండా టర్న్ చేసిన దగ్గర ఇంకొక స్టిచ్ వేసి దాన్ని ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్కి ఎడ్జ్కి స్టిచ్ వేసేస్తాను. ఆ పైన నేను హెమ్మింగ్ చేసుకుంటాను. నాకు పైన స్టిచ్ కనిపించకుండా పైన హెమ్మింగ్ చేసుకుంటాను. బ్యాక్ నెక్ స్టిచ్ చేయడం కోసం నేను ఈ నెక్ షేప్లోనే సేమ్ పేపర్ పేస్టింగ్ ఇలా 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుని నేను ఇలా క్లాత్కి ఐరనింగ్ చేసేసాను. అలా అటాచ్ అయిన పీసెస్ని కట్ చేసుకొని నేను కింద ఇలా ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ లీవ్ చేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. ఈ పీసెస్ని ఇలా 2 రెడీ చేసుకొని నేను నెక్కి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అటాచ్ చేసేసి కట్స్ పెట్టుకొని ఇలా టర్న్ చేసి ఆ టర్న్ చేసిన దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా ఒక స్టిచ్ వేసేసి దాన్ని టర్న్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేసేసాను. దీన్ని ఇలా 2 నెక్స్కి వేసేసుకున్న తర్వాత దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా పైకి లేవకుండా వెనకాల మనం బ్యాక్ డాట్ స్టిచ్ చేయడం కోసం ఇలా మార్జిన్ వరకు ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మార్క్ చేసుకున్నా. ఇలా స్టిచ్ చేసే కంటే ముందు కూడా మనకి బ్యాక్ పార్ట్స్ 2 కూడా ఈక్వల్గా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా వస్తే కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మనకి నెక్ లైన్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ డాట్, 1/2 ఇంచ్ అటు. తర్వాత
హ్యాండ్ కోసం నా లెంత్ 11 ఇంచెస్. సో హాఫ్ ఇంచ్ పైన కింద స్టిచెస్కి 12 ఇంచ్. నా దగ్గర ఈ స్లీవ్ ప్యాటర్న్ ఉంది, హ్యాండ్ది రెగ్యులర్ స్లీవ్. దాన్ని యూజ్ చేసి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను సేమ్ ఎగ్జాక్ట్గా. కానీ నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ ఇస్తాను కాబట్టి ఫస్ట్ ఈ స్లీవ్ని ప్యాటర్న్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి నేను ఇలా పైకి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నా. అక్కడ నుంచి సైడ్కి 2 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ బాక్స్ షేప్లోనే ఇలా ఒక కర్వ్ లాగా డ్రా చేసుకుని ఇలా కిందకి ఈ కర్వ్ని కింద కలిపేయాలి. ఇక్కడ నుంచి నా హ్యాండ్ లూజ్ /2 చేసి నేను మార్క్ చేసి నేను ఏదైతే మార్జిన్ లీవ్ చేశానో 2.5 అది మార్జిన్ లీవ్ చేసి దాన్ని యాడ్ చేసేసి నేను కట్ చేసేస్తున్నాను. దీన్ని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసేసి దానిపైన పెట్టుకొని కట్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. దీనికి నేను కింద కట్ వర్క్ ఇస్తున్నాను హ్యాండ్స్కి. దానికోసం నేను 1 రూపీ కాయిన్ యూజ్ చేసి ఇలా కట్ వర్క్ పెట్టుకొని పేపర్ పేస్టింగ్ ఒక కాటన్ లైనింగ్కి అటాచ్ చేసేసాను. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసేసి ఇక్కడ నేను కింద హ్యాండ్ ఎగ్జాక్ట్గా మిడిల్కి ఒక మార్క్ చేసుకుని ఈ కట్ వర్క్కి కూడా వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్కి మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్గా దానిపైన ట్రేస్ చేసుకున్నా. నేను ఇక్కడ ఈ కట్ వర్క్ని ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసి అక్కడ నుంచి ఈ కట్ వర్క్ని స్టిచ్ చేసేస్తున్నా. స్ట్రైట్ కాటన్ పీస్కి ఈ కట్ వర్క్ కొంచెం లీవ్ చేసి అటాచ్ చేశాను. అప్పుడు ఇలా మనం స్టిచ్ చేయడానికి టర్న్ చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత దీన్ని నేను జస్ట్ ఒక 2 లైన్స్ గ్యాప్ తోటి కట్ చేసేసుకుంటున్నా. ఆ కట్ వర్క్ దగ్గర కట్స్ పెట్టుకొని దీన్ని టర్న్ చేసేసుకోవడమే ఈజీగా. ఇలా ఫింగర్తో పుష్ చేస్తూ టర్న్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా పైన కట్ వర్క్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. షేప్ మనకి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా ఇవ్వడం వల్ల కట్ వర్క్ చాలా నీట్గా వచ్చింది. తర్వాత మనం ఈ షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునే ముందు ఇక్కడ పఫ్ స్లీవ్ కాబట్టి మనం ఇక్కడ ఇలా ప్లీట్స్ ఇవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నేను చిన్నగా ప్లీట్స్ ఇచ్చి పైన ఒక స్టిచ్ వేశాను. ఫస్టే ప్లీట్స్ తోటి స్టిచ్ చేసేసుకుని తర్వాత నేను హ్యాండ్స్కి అటాచ్ చేశాను. ఇక్కడ నేను ఫస్టే ప్లీట్స్ స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ ఎంతవరకు ప్లీట్స్ పెట్టాలి అనేది మెజర్ చేసుకోవచ్చు ప్లీట్స్ పెట్టిన తర్వాత. ఇక్కడ ప్లీట్స్ అన్నీ ఒకవైపుకు ఉండకూడదు. అటు సైడ్ ప్లీట్స్ ఇటు సైడ్ ప్లీట్స్ కూడా ఒకదాని వైపు ఒకటి ఉండేలా పెట్టుకుంటే మనకి పఫ్ మంచిగా కనిపిస్తుంది. ఇలా ఫస్టే హ్యాండ్ని నేను పఫ్ రెడీ చేసేసుకుని తర్వాత ఈ మిడిల్ పార్ట్ నుంచి ఎగ్జాక్ట్గా అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునే ముందు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నేను మార్క్ చేశాను కదా అది ఎక్స్ట్రా కట్ చేసుకొని అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకుని ఎక్స్ట్రా అప్పుడు అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫిట్టింగ్ చేసేసుకోవాలి. 2 వైపులా ఇలా హ్యాండ్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా సేమ్ మన మార్జిన్ లైన్ పైన ఫిట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.